నా పేరు సుబ్బలక్ష్మి, మా ఊరు ఏమన్నా పొద్దుటూరు. నా పేరు రంజాను. శివలక్ష్మి, మాది నర్సరావుపేట. మాది దర్శి, నా పేరు శిరీష. శివ, మాది గుంటూరు. అనిత, మాది హైదరాబాద్. పేరు అరుణ, మాది గుంటూరు. చిన్నప్పుడు అందరితో కలిసి ఆడుకునేదాన్ని, అందరితో సంతోషంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. నేను, మా అమ్మ, మా తమ్ముడు. మా చిన్న వయసులో నాకు చాలా బాగా ఉండేది. నాకు ఒక అక్కయ్య ఉండేది. మా అక్క పొలం పనికి వెళ్ళేవాళ్ళం మేమంతా కలిసి. నా చిన్నప్పుడు సరదాగా ఉండేదాన్ని పిల్లలతో, పేరెంట్స్తో. అమ్మ, నేను, నాన్న, చెల్లి అందరం కలిసి ప్రతి వారం బయటికి తీసుకెళ్ళేవాడు. అసలు చాలా ప్రేమగా చూసుకునేవాడు. నాకు ఏ లోటు లేకుండా అమ్మే చూసుకుంది. ఇంట్లో తమ్ముడు నేను ఇంటికి సరదాగా ఉంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాము. చిన్నప్పుడే మా అమ్మ, మా నాన్న చనిపోయారు. అమ్మ చనిపోవడంతో నాన్న మారిపోయాడు. మా మదర్ని వదిలేసి మా డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. తల్లి ఉన్నా కానీ లేనట్టే, తండ్రి అసలు ఎవరో చెప్పుకోవడానికి మాకు ఉండేది కాదు. రోజు మా నాన్న తాగొచ్చి కొడుతూ ఉండేవాడు మా అమ్మని. దాంతో మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నాకు తెలియకుండానే పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. అలా చేసిన వారానికి ఆయన తాగొచ్చి అలా కొడుతున్నాడు. మా నాన్నకి ఏం చెప్పకుండా వెళ్ళిపోయి వచ్చేసా ఇంట్లో నుంచి. ఒక ఆంటీ తగిలి మా ఇంటికి తీసుకెళ్తానమ్మా, నీకు బాగా చూసుకుంటాను రామ్మ అని చెప్పి బతిలాడింది. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. వాళ్ళ మాయలో ఉండేసి అమ్మకి చెప్పకుండా వెళ్ళిపోయాను. అబ్బాయి ఇప్పుడే వస్తానని చెప్పని వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు చూసినా రాలేదు. మా అక్కయ్య వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేది, ఆంటీ. ఆమె గురించి నా కష్టాలన్నీ చెప్పేదాన్ని. చెప్తుంటే ఒక రోజు అంది, నాకు పిల్లలు లేరు, నేను తీసుకెళ్ళి సాక్కుంటానని చెప్పేసింది. ఆవిడ దగ్గర ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు. చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఇల్లంతా చాలా నిండిపోయి ఉన్నారు. రండి వీళ్ళంతా అంటే, నీకు తెలియదులే రారా అని తీసుకెళ్ళిపోయింది ఆవిడ చేపట్టుకొని. తీసుకెళ్ళిపోయేసి రూమ్లో నెట్టేసింది. నన్ను ఎందుకు ఉంచాడు ఇక్కడ ఏంటని అంటే, మీ నాన్న మీ ఇద్దరిని కలిపి 30,000కి అమ్మేస్తాననేసి రేటు మాట్లాడుకున్నాడు. మా నాన్న తాగడానికి డబ్బులు లేవని చెప్పేసి అమ్మేశాడు 15,000కి. నా 15,000 కడతావా లేకపోతే నేను చంపేయమంటావు అని బెదిరిచ్చిండ్రు. కాంట్రాక్ట్లు కానీ చెప్పి ఇలా నెల 15 రోజులు కానీ చెప్పి ఆమెకి 20,000 40,000 ఇస్తారు. అప్పటికి నా వయసు 12 సంవత్సరాలు. 13 16 17 ఉంటాయి. కన్న కూతురని కూడా లేకుండా అమ్మేయటానికి తీసుకెళ్ళాడు. అప్పుడే నాన్న మీద అసహ్యం వేసింది. మా నాన్న చాలా దుర్మార్గుడు. డబ్బు కోసం అమ్మేశాడు. ఏ విచారం చేయమన్నారు. నాకు అలవాట్లేదు, నేను చేయను, అలాంటి దాన్ని కాదని అని చెప్పన్నాను. మా అమ్మోళ్ళు వ్యభిచార వృత్తిలో ఉండేవాళ్ళు. తల్లి వ్యభిచార వృత్తిలో ఉందంటే ఆటోమేటిక్ కూతురు కూడా అదే వృత్తిలోకి వెళ్ళాలి. అమ్మను ఉంచుకున్న అతనే మళ్ళీ కూతుర్ని కూడా ఉంచుకొని అదే వృత్తిలోకి ఉంచుతారు. వాళ్ళతో వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకొని ఏడ్చేదాన్ని. నేను ఇలాంటి దాన్ని కాదని మా ఇంటికి వెళ్తాను, నన్ను వదిలిపెట్టండి, నాకు ఏ బాధలు అంటే తెలియదు అని చెప్పి చాలా ఏడ్చేదాన్ని. వాళ్ళ కాళ్ళు పెట్టుకుని కూడా. కానీ వాళ్ళు వినేవాళ్ళు కాదు నా బాధ. మన ఇంట్లో నుంచి బయటికి రానిలేదు నన్ను. ఎక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పని బస్ స్టాండింగ్ దాకా వచ్చేసాను అనమాట ఆటో పట్టుకొని. నా వెనకే వచ్చేసి మళ్ళీ కొట్టి తీసుకొచ్చారు. గదిలో బంధించడం, బయటికి రానివ్వకుండా, ఎవరితో మాట్లాడనివ్వకుండా ఒకే రూమ్లోనే ఉంచి బంధిస్తారనమాట. ఎందుకులే అని చెప్పి ఎక్కడ పారిపోతే మళ్ళీ అక్కడ ట్రాఫికింగ్ అయ్యి మళ్ళీ అక్కడ హింసలు పెడతారు. భయం పుట్టి ఇంకా వాళ్ళు ఆడ రింగ్ కొడుతుంటే నేను దాచుకున్నా. ఎతికి పట్టుకోనరు. పారిపోతే మళ్ళీ ఇక్కడికే తెచ్చి పెడతారు. ఎలాగో వచ్చాం కాబట్టి ఎలాగో ఉండాలి అని చెప్పి మనసు రాయి చేసుకొని వాళ్ళు చెప్పినట్టు మేము ఉండాలి. చాలా మంది వస్తూ ఉంటారు నైట్ పూట. 20 మంది పైన వస్తారు రోజుకి.
ఒప్పుకోకపోయినా సరే ఇంకా మీరు వచ్చింది ఎందుకు ఇట్లాంటివి చేయడానికి కాదా అని చెప్పేసి రెక్లెస్ లేకుండా ఎట్లా పడితే అలా చండాలంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఆడున్నంతసేపు మాత్రం ఎంతమంది వచ్చినా కూడా పోవటం జరగాలి. ఒక అబ్బాయి తర్వాత ఇంకొకళ్ళు అమ్మిటి ఒకళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. చేయపోయామనుకో వాళ్ళు అన్నం పెట్టకుండా ఉండటం, చీకటి గదిలో వేయటం, వాళ్ళు చీకటి గదిలో పెట్టి కొట్టడం, అలాంటి హింసలకు గురవ్వాలి. చాలాసార్లు కొట్టి అరిచేతుల్లో సిగరెట్ కాల్చి పెట్టేవాడు. సిగరెట్లతో కాల్చడం, టయానికి తిండి పెట్టకపోవడం, వాళ్ళు కస్టమర్స్ వస్తే రూమ్లో తీసుకెళ్ళి నేను ఉండనంటే నన్ను కొట్టి గోర్లు పెట్టి గీసి చాలా వేసి ఇచ్చారనమాట. ఒక్కోసారి అమ్మని వాళ్ళు లోపలికి తీసుకొని పోయి కొట్టేవాళ్ళు. తినడానికి టైం ఉండదు, ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి కనీసం నిద్ర కూడా పట్టదు. చాలా బాధాకరంగా ఉంటుంది. నేను ఒక్కోసారి అవన్నీ గుర్తొస్తే చచ్చిపోదాం అనిపించింది. నేను ఎలా జీవించాలనుకున్నాను, అనుకోకుండా నా జీవితం ఇలా అయిపోయింది. అన్న అనుకుని తట్టుకోలేక చావాలని కూడా అనిపించింది నాకు. అదే కొన్నాళ్ళు ఉంటే చచ్చిపోతారు. మేము ఆడపిల్లలు అసలు మనుషులనే మర్చిపోయి అలా కష్టపడ్డాను. సమయానికి పోలీసులు వచ్చి నన్ను కాపాడారు. వాళ్ళు కానీ రాపోయినట్టయితే నేను చచ్చిపోయేదాన్ని. అలాంటి టైంలో దేవునిలాగా నాకు పోలీసులు పట్టుకోవటం ఒకటి జరిగింది. అంటే ఎస్ఐ గారు వచ్చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. నన్ను ఇలా బలవంతంగా తెచ్చారనంటే తెచ్చిన వాళ్ళు తీసుకొచ్చి కొట్టి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ రోజు జైల్లో వేశారు. అంతలేకే పోలీస్ సైన్స్ చూసి నీకు ఒక హోమ్ చూపెడతా, ఆడ నీకు చిన్నపిల్లలతో సమానంగా చూస్తారు, ఏం బాధ లేదని చెప్పి ఆయన తీసుకొచ్చాడు. హెల్ప్ సంస్థ వాళ్ళు తెలిసి అక్కడి నుంచి తీసుకొని వచ్చేసారు. హెల్ప్ సంస్థ మాకు చాలా సాయం చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇట్లా హక్కులని ఉన్నాయని, బాల హక్కుల చైతన్య యాత్ర అని మాకు ముందు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన కేసు పెట్టగలవా చెప్పగలవా అంటే పెడతాను అని చెప్పాను. నాకు ఫస్ట్ భయం వేసింది, కోర్టులో ఏం మాట్లాడాలి. వాళ్ళు నా బాధను అర్థం చేసుకొని వాళ్ళపైన కేసు పెట్టారు. 5 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. ఇలా ఈ హెల్ప్ హాస్టల్కి రాబట్టి జరిగితే ఏంటంటే మా బోటలకి ఇది ఒక అండగా ఉండిద్ది. మా అమ్మ నాన్నకన్నా చాలా ప్రేమగా చూసుకున్నారు నన్ను. మా బాధలనేవి కూడా మేము చాలా వరకు మర్చిపోయాం. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఇల్లు అనే విషయం గుర్తురాదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను.
ఫస్ట్ ఒక అక్షరాలు గుణింతాలు అలాంటివి నేర్చుకొని 6th క్లాస్ నుంచి 9th క్లాస్ చదువుతున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నాను. ఇక్కడికి నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను. ఈ విలేజ్ ఫస్ట్ రావడం జరిగింది. ఇప్పుడు డి ఫార్మసీ అయిపోయిందనమాట. ఇక్కడ మాకు చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించడం జరిగింది. మేము ఫస్ట్ నేర్చుకుంది బేకరీ నేర్చుకున్నాను. తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ నేర్చుకున్నాను. పేపర్ ప్లేట్లు చేయటం నేర్పించారు. తర్వాత చీల మీద వర్క్ వేయటం నేర్పించారు. నేను మిషన్ ఎంబ్రాయిడింగ్ నేర్చుకున్నాను. ఇక్కడ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను, మిషన్ నేర్చుకున్నాను. ఇంకా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఒక్కళ్ళ మీద ఆధారపడకూడదు. ఇవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఓన్గా ఒక షాప్ పెట్టుకొని నేనే చేసుకోవాలి అనేసి. నా జీవితంలో అయితే బేకరీ పెట్టి ఒక స్టాండర్డ్కి రావాలి. నాలాంటి పిల్లలు ఎంతోమంది గురవుతున్నారు. వాళ్ళు గురవకుండా చూసుకోవాలి. 10 మంది బతకాలి నేను పెట్టిందని మీద. చదువుకున్న తర్వాత కౌన్సిలర్ అయ్యి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను. మేము నేర్చుకున్న విషయాలన్నీ వాళ్ళకి చెప్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది. మా వల్ల ఇంతమంది హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు అని. నాకు ఒక మంచి ఫ్యామిలీ కావాలనుకుంటున్నాను. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నేను స్థిరపడిన తర్వాత చేసుకోవాలని నా కోరిక. పెళ్ళి అయినా అవ్వకపోయినా ఏం కాదు, కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి. పెళ్లి చేసుకోకుండా ఉండలేమైంది. ఇప్పుడు ఇంతకంటే ఇంక హ్యాపీ జీవితం ఏం కావాలి?